Hello all, welcome to STNIS Academy. Welcome back to our practice series. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా మనం ఎంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని వాటికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఇలాంటి విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న ప్రశ్నల్ని వాటికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి అనే విషయాలను అయితే తెలుసుకుందాం. అయితే ఓవరాల్ గా ఈ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా మీకు ఎకానమీకి సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెండు సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చి వాటికి అనాలిసిస్ చేసి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ క్వశ్చన్స్ ని తెలుసుకోవాలి లేదంటే ఆ క్వశ్చన్స్ అప్రోచ్ ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే డెఫినెట్ గా మీకు కొన్ని ఉపయోగకరమైన అంశాలు అయితే తెలియజేయడం జరుగుతుంది మన ద్వారా. ఓకేనా? అయితే ఈ పర్టికులర్ టెస్ట్ వచ్చేసరికి పర్టికులర్ క్వశ్చన్స్ వచ్చేసరికి టెస్ట్ 1 తీసుకోవడం జరిగిందండి. మన దగ్గర ఫుల్ కోర్సులు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎకానమీ ఫుల్ కోర్సులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మనం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా టెస్ట్ 1 లో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే టెస్ట్ 1 కి సంబంధించి ఇచ్చిన సిలబస్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్. ఇండియన్ ఎకానమీలో ఉన్న బేసిక్స్ ఏంటి, ఎకనామిక్స్ లో ఉన్న బేసిక్స్ ఏంటి అవి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు టాపిక్లని తీసుకొని రెండు టాపిక్ని బేస్ చేసుకుని చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసామండి. ఇందులో 25 క్వశ్చన్స్ ఇచ్చాము విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మన అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది, రేపు పొద్దున్న ఎగ్జామ్లు ఈ రెండు టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి విషయాలను అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటివి వస్తాయంటే ఇలాంటివి దీని రిలేటెడ్వి రావడానికి అయితే అవకాశాలు ఉంటాయండి. సో కాబట్టి ఇక్కడ ఏ విధమైన అప్రోచ్ చెప్తున్నాను, ఏ విధంగా చదవాలో చెప్తున్నాను దాన్ని మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? అయితే దానిలో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చాము, బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ఉన్న కొన్ని బేసిక్ అంశాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ గురించి చెప్పడం అయితే జరిగిందండి. సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఒకటోది ఏంటనే చూద్దాం. వెన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈస్ డన్ బై ద ఎక్స్ప్లాయిటింగ్ నేచురల్ రిసోర్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ప్రైమరీ సెక్టార్. సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి, టెరిసరీ సెక్టార్ అంటే ఏంటి, ఈ 3 సెక్టార్స్ గురించి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మనకి మేజర్ గా 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. ఒకటి ప్రైమరీ, సెకండరీ, తర్వాత టెరిసరీ అని 3 ఉంటాయండి. మళ్ళీ టెరిసరీలో మనకి క్వాటర్నరీ ఒకటి, క్వినరీ ఒకటి, ఇలా ఇవైతే ఉండడం జరుగుతుంది. ఈ సెక్టార్స్ బేస్ చేసుకుని ఒక ఎకానమీ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అది ఇండియన్ ఎకానమీ అవనియండి, వేరే కంట్రీ ఏ ఎకానమీ అవనివ్వండి, బేసికల్ గా ఈ 3 సెక్టార్స్ బేస్ చేసుకుని ఆ ఎకానమీ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దానిలో భాగంగా ఒకసారి ఈ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, వెన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈస్ డన్ బై ద ఎక్స్ప్లాయిటింగ్ నేచురల్ రిసోర్సెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమరీ సెక్టార్ అన్నారు. ఓకే, క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. నెక్స్ట్, వెన్ ద నేచురల్ ప్రొడక్ట్స్ చేంజ్ ఇన్ టు ద అదర్ ఫార్మ్స్ త్రూ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సెకండరీ సెక్టార్ అన్నారు. ఓకే, క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. తర్వాత ద యాక్టివిటీస్ దట్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అబౌవ్ 2 సెక్టార్స్, పైన ఏవైతే ప్రైమరీ సెకండరీ ఉందో వాటికి హెల్ప్ చేసేదాన్ని టెరిసరీ సెక్టార్ అంటారని పెట్టుకున్నాం. సో ఇది 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటోది మనం చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, ఎక్స్ప్లాయిటింగ్ ఆఫ్ ది నేచురల్ రిసోర్సెస్, డైరెక్ట్ గా నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని వాటిని నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కి పంపించే ఏదైతే సెక్టార్ ఉంటుందో దాన్నే ప్రైమరీ సెక్టార్ అంటారన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో ప్రైమరీ సెక్టార్ అంటే ఆబ్వియస్లీ అదే, ఏదైతే నేచురల్ రిసోర్సెస్ డైరెక్ట్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తారో ఆ సెక్టార్ ని మనం ప్రైమరీ సెక్టార్ అనడం అయితే జరుగుతుంది. ప్రైమరీ సెక్టార్ లో మనకి మేజర్ గా అగ్రికల్చర్ ఉంటుంది, అంటే వ్యవసాయం ఉంటుంది. అలాగే దాంతో పాటుగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి డైరీయింగ్ ఉంటుంది, ఫిషింగ్ ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టార్ లో భాగంగా కనిపించే సెక్టార్స్ గా లేదంటే ఎకనామిక్ యాక్టివిటీస్ గా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది బేసికల్ గా ప్రైమరీ సెక్టార్ కి సంబంధించింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్, వెన్ ద నేచురల్ ప్రొడక్ట్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు అదర్ ఫార్మ్స్ త్రూ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సెకండరీ అన్నాడు. ఆబ్వియస్లీ కరెక్ట్. ఏదైతే మనకి ఇనీషియల్ గా ప్రైమరీ సెక్టర్ లో నేచురల్ రిసోర్సెస్ ని తీసుకొచ్చామో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి యూజ్ఫుల్ ప్రొడక్ట్ గా కన్వర్ట్ చేసే సెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్నే సెకండరీ సెక్టర్ అంటారు. ఎస్, ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్ట్. సెకండరీ సెక్టర్ లో మనకి మేజర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సెకండరీ సెక్టర్ లో చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, టెరిసరీ సెక్టర్. The activities that help in the development of above 2 sectors is known as tertiary sector. Yes, obviously. టెరిసరీ సెక్టర్ ఏంటంటే ప్రైమరీ సెక్టర్ కి అలాగే సెకండరీ సెక్టర్ కి అక్కడ జరిగే యాక్టివిటీస్ ని హెల్ప్ చేయడానికి ఉపయోగపడేదాన్ని మనము టెరిసరీ సెక్టర్ అన్నట్టు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఎస్, ఆబ్వియస్లీ థర్డ్ కూడా కరెక్ట్. ఓవరాల్ గా మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారండి, హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్ని కరెక్ట్ అని అడగడం జరిగింది. కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ 3, 1, 2, 3 ఆ 3 కూడా కరెక్టే. కాబట్టి ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆల్ 3. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సి.
ఓకేనా. ఇది బేసికల్ గా ఈ 3 సెక్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్టార్ లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమని పిలుస్తారండి? ఎవరికైనా తెలుసా? ఓకే. ప్రైమరీ సెక్టార్ లో పనిచేసే వాళ్ళని రెడ్ కాలర్ వర్కర్స్ అంటారండి. ఓకేనా, రెడ్ కాలర్ వర్కర్స్. అలాగే సెకండరీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళని ఏమంటారు? సెకండరీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళని బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు. ఓకేనా. అలాగే టెరిటరీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళని ఏమంటారు? వైట్ కాలర్ వర్కర్స్ అంటారు. ఇది బేసికల్ గా అంటే అక్కడ పనిచేసే వర్కర్స్ వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ని బేస్ చేసుకుని రెడ్ కాలర్, బ్లూ కాలర్, వైట్ కాలర్ అనడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంకో రెండు రకాల వర్కర్స్ కూడా ఉంటారు. ఒకటి పింక్ కాలర్ వర్కర్స్, అలాగే దాంతో పాటుగా మనకి గోల్డ్ కాలర్ వర్కర్స్ అని 2 టైప్స్ ఉంటాయండి. ఈ ఇద్దరు ఎవరైనా ఏదో ఒకసారి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవరిని పింక్ కాలర్ వర్కర్స్ అంటారు, ఎవరిని గోల్డ్ కాలర్ వర్కర్స్ అంటారో ఒకసారి అయితే మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా. ఇది బేసికల్ గా ప్రైమరీ సెక్టర్ కి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన సెక్టార్స్ ఆఫ్ ఎకానమీకి సంబంధించిన తెలుసుకోవాల్సిన అంశాలు. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాము, దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా ఒకసారి చూద్దాం. సో దానిలో భాగంగా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరిటరీ సెక్టార్? టెరిటరీ సెక్టార్ లో ఉన్న వాటిల్లో ఇవి ఏవి చెందుతాయి, ఇందులో ఏవి టెరిటరీ సెక్టార్ కి సంబంధించిన అడగడం అయితే జరిగింది కదా. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ది ట్రాన్స్పోర్ట్, ఎస్ ఆబ్వియస్లీ. సెకండ్ ది కమ్యూనికేషన్, ఎస్ ఆబ్వియస్లీ. తర్వాత బ్యాంకింగ్, ఎస్. తర్వాత ట్రేడ్, ఎస్. ఈ 4 కూడా టెరిటరీ సెక్టార్ కి సంబంధించినవండి. వీటినే మనం సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం. టెరిటరీ సెక్టార్ నే సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం. ఓకేనా. ఇది బేసికల్ గా ఈ సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు? హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? ఎస్, 4 కరెక్టే కాబట్టి డి ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఓకేనా. ఇది ఈ సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం కూడా తెలుసుకోవాలండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ గా కోల్ నే తీసుకుందాం. ఓకేనా. కోల్ మైనింగ్ చేస్తారు కదా. కోల్ అనేది డైరెక్ట్ గా మనకు ఒక నేచురల్ రిసోర్స్ గా కనిపిస్తుంది. సో కోల్ ఏదైతే మైనింగ్ చేస్తారో ఆ మైనింగ్ చేసేదంతా, కోల్ మైనింగ్ అంతా కూడా మనకి ప్రైమరీ సెక్టార్ లోకి వస్తుందండి. ఓకేనా. ఆ కోల్ వచ్చేసరికి యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అంటే అటు ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇలాంటి వీటికి ఉన్నాయో అటువైపు పంపించి అది నెక్స్ట్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ చేయడం, లేదంటే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. దాన్ని మనం సెకండరీ సెక్టార్ అంటారు. అయితే ఈ కోల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేయడము, ప్రాస్పెక్టింగ్ అంటే పరిశోధనలు చేసి అక్కడ ఉందా లేదా కనుక్కోవడము, ఇలాంటివన్నీ చేస్తారు కదా. ఇదంతా కూడా టెరిటరీ సెక్టార్ అన్నమాట. సో ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కి అలాగే మైనింగ్ కి హెల్ప్ చేసే సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్నే టెరిటరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అనే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఈ 4 కూడా బ్యాంకింగ్ గానీ, ట్రాన్స్పోర్ట్ గానీ, కమ్యూనికేషన్ గానీ ఇవన్నీ కూడా మనకి టెరిటరీ సెక్టార్ లో భాగంగా కనిపించే విషయం అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇది ఆల్ 4 దీనికి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించామండి? ఇది కూడా సెక్టార్స్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది కొద్దిగా అనలైటికల్ గా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అండి, బిలో బేసిక్ లెవెల్ అనమాట, బేసిక్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసారా, ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. కాబట్టి మనం ఒక టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు బేసిక్స్ ప్రిపేర్ చేస్తాం, దాని తర్వాత దాని అప్లికేషన్స్ ప్రిపేర్ చేస్తాం, దాని తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ గా ప్రిపేర్ చేస్తాం. ఈ విధంగా మీకు 25 క్వశ్చన్స్ ఇస్తే 25లో 10 బేసిక్ ఉంటాయి, 10 మీడియం అంటే అప్లికేషన్స్ ఓరియంటేషన్ లో ఉంటాయి. తర్వాత 5 క్వశ్చన్స్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు 10, ఇందులో ఒక 5, ఓవరాల్ గా 25, 15 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే మీ ప్రిపరేషన్ కరెక్ట్ పాత్ లో ఉన్నట్టు అనుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే తక్కువ వచ్చి అనుకోండి, మిమ్మల్ని మీరు ఒకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్ ని ఎఫిషియెంట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది సో ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటనే చూద్దాం. థర్డ్ క్వశ్చన్ అసలు ఏమి ఇచ్చారు, ఏం జరిగింది, కాన్సెప్ట్ ఎలా అన్నాను కదా, ఏంటి అసలు అప్లికేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ మేక్స్ అప్ ద స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఆఫ్ ద ఎకానమీ అన్నాడు. ఓకే, ఆ 3 సెక్టార్లని కలిపి మనము స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఆఫ్ ద ఎకానమీ అంటారన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో క్వశ్చన్ మార్క్ పెడదాం. సెకండ్, కంట్రీస్ జనరల్లీ అండర్గో ఏ యూనిఫామ్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ యాజ్ ఇట్స్ డెవలప్. ఒక కంట్రీ డెవలప్ అయ్యే పరిస్థితుల్లో అది స్ట్రక్చరల్ చేంజ్ అనేది యూనిఫామ్ గా జనరల్లీ వెళ్ళడం, ఒక యూనిఫామ్ ప్యాటర్న్ గా వెళ్ళడం ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఇది కూడా చూద్దాం. అసలు స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం తర్వాత. నెక్స్ట్ థర్డ్ది, సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా కాంట్రిబ్యూట్స్ మోర్ టు ద జీడిపి దాన్ ద అదర్ 2 సెక్టార్స్. మిగతా 2 సెక్టార్స్ అంటే ప్రైమరీ, సెకండరీ కంటే సర్వీస్ సెక్టరే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియన్ జీడిపి అని చెప్పడం జరిగింది. సో ఈ 3 కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి. సో దీన్ని ఏ విధంగా అప్రోచ్ అయితే ఎలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆన్సర్ చేయొచ్చో కూడా చూద్దాం. అయితే బేసికల్ గా ఇక్కడ మనకి స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? జనరల్ గా ఏ ఎకానమీ అయినా ప్రైమరీ నుంచి సెకండరీ సెక్టార్కి వెళ్తుంది, సెకండరీ నుంచి టెరిసరీ సెక్టార్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్ కి యాజ్ ఇట్ డెవలప్ అయ్యే స్టేట్ లో ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యేదాన్ని స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ జనరల్ గా ఎలా ఉంటుంది? ఒక కంట్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంట్రీ ఉంది. ఆ ఎక్స్ అనే కంట్రీ ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ డెవలప్ అవుద్ది, ఆ తర్వాత సెకండరీ సెక్టర్ అనేది డెవలప్ అవుద్ది, ఆ తర్వాత టెరిసరీ సెక్టర్ అనేది డెవలప్ అవడం. అంటే ఈ రెండింటితో పాటు కాంబినేషన్ గా టెరిసరీ సెక్టర్ అనేది డెవలప్ అవడం కనిపిస్తుంది ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీ. అయితే ఇది జనరలైజ్డ్ గా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ లో వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇండియా దీనికి విభిన్నంగా ఉంటుందండి. దీనికి ఇండియాలో ఏ విధంగా ఉంది? ఫస్ట్ అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ మీద ఫోకస్ చేసింది, తర్వాత డైరెక్ట్ గా టెరిసరీ సెక్టర్ కి వెళ్ళిపోయింది. సెకండరీ సెక్టర్ ఏదైతే ఇండస్ట్రియల్ సెక్టర్ అంటాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నాం కదా, దీన్ని ఇండియా స్కిప్ చేయడం కనిపిస్తుంది. ఇండియా ఆల్మోస్ట్ 1947 నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే 1990 వరకు మనకి ఇండియా ఒక అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగా మేజర్ గా కనిపించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? డైరెక్ట్ గా టెరిసరీ సెక్టార్ లోకి ఎంటర్ అయిపోవడం జరిగింది. ఇండియా ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇండస్ట్రియల్ ఎకానమీ, ఇండస్ట్రీ లెడ్ ఎకానమీగా ఇండియా ఎప్పుడు లేదనమాట. సో ఇక్కడ ఇండియన్ కేసులకు వచ్చేసరికి ఏమైంది? ఆ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాటర్న్ అనేది మారిపోయింది, ప్రైమరీ నుంచి టెరిసరీకి వెళ్ళిపోయింది. బట్ జనరలైజ్డ్ గా చూసుకుంటే ప్రైమరీ నుంచి సెకండరీకి వెళ్తారు, సెకండరీ నుంచి టెరిసరీకి వెళ్తారు. అంటే అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీస్ కి వెళ్తారు జనరల్లీ. బట్ ఇండియా వచ్చేసరికి డైరెక్ట్ అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ లోకి వెళ్ళిపోవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇండస్ట్రియల్ బేస్డ్ ఎకానమీగా లేదు. అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమని ఇండియా ఇప్పటి వరకు కూడా డెవలపింగ్ స్టేట్ లో ఉండడం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చైనా తీసుకున్నా, యుఎస్ఏ తీసుకున్నా, లేదంటే యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా, అవన్నీ కూడా ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఇండస్ట్రియల్ ఎకానమీగా ఉండడం వలన అవి చాలా అడ్వాన్స్డ్ గా డెవలప్డ్ కంట్రీస్ గా ఉండే పరిస్థితి ఉంది. బట్ ఇండియా అది పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికీ డెవలపింగ్ స్టేట్ లో ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇది బేసికల్ గా స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం చూద్దాం ఏంటనేది. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్టర్స్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ మేక్ స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఆఫ్ ద ఎకానమీస్. ఒకటోది కరెక్ట్. ఓకేనా? సెకండ్ది, countries generally undergo a uniform pattern of structural change as it develops. Yes, obviously. Generally అన్నాడు కాబట్టి yes, obviously. ఇదే జనరల్లీ ప్లేస్ లో ఇది చాలా కీ వర్డ్ అండి. ఈ జనరల్లీ ప్లేస్ లో మస్ట్ అని కానీ, ఆక్టివ్ అని కానీ, డెఫినెట్లీ అని కానీ ఇలాంటి పదాలు ఇచ్చాడు అనుకోండి, పక్కాగా ఒక కంట్రీ ఎకానమీ వచ్చేసరికి పక్కాగా యూనిఫామ్ ప్యాటర్న్ లోనే ఉండాలి అంటే తప్పు. ఎందుకంటే ఇండియన్ కేసులో పక్కాగా జరగలేదు, ఎందుకంటే అక్కడ చేంజ్ అవ్వడం జరిగింది అలా. ఓకేనా? ఇక్కడ జనరల్లీ అన్నాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అలా కాకుండా మ్యాండేటరీలీ అన్నాడు అనుకోండి, ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అవుద్ది. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా కాంట్రిబ్యూట్స్ మోర్ దాన్ జీడిపి. సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా కాంట్రిబ్యూట్స్ మోర్ టు ద జీడిపి దాన్ ద అదర్ టూ సెక్టార్స్. మిగతా టూ సెక్టార్స్ కంటే సర్వీస్ సెక్టర్ అనేది ఇండియన్ జీడిపికి చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. మోర్ దెన్ 50%, 50% కంటే ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది సర్వీస్ సెక్టర్ నుంచే జరుగుతుందండి ఇండియాలో. అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ గా మనం చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ఆల్ 3. ఓకేనా? 1, 2, 3 3 కూడా కరెక్ట్. 1, 2, 3 ఆల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇదండి. ఈ విధంగా ఒక టాపిక్ ని కానీ మనం అప్రోచ్ చేయటం మీకు ఇప్పుడే అసలు మీరు అనుకోవచ్చు ఏంటంటే సార్ ఏముంటుంది సార్ ప్రైమరీ సెక్టర్ లోనే, సెకండరీ టెరిసరీలోనే సింపుల్ కదా, దాంట్లో ఏముంటుంది అనుకోవచ్చు. దీని మీదే మనం దాదాపుగా 15 క్వశ్చన్ల వరకు ప్రిపేర్ చేసామండి. డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని రకాలుగా అన్ని అప్రోచెస్ తో మీరు చదివినప్పుడు రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఈ సెక్టార్ నుంచి, ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? అందుకోసమే మనము డీటెయిల్డ్ గా, డెప్త్ గా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం ఆప్షన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు మన ఎకానమీ కోర్స్ చూసారనుకోండి, ఆ ఎకానమీ కోర్స్ లో బేసికల్ గా బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వయా అప్లికేషన్స్ బేస్ చేసుకొని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు ఎకానమీ అయితే నేర్పించడం జరుగుతుంది. మీకులో చాలా మందికి ఆల్రెడీ మేము ఎకానమీ చదివేశాము, ఎకానమీలో మా గ్రిప్ ఉంది అనుకోవచ్చు, తప్పులేదు, ఉండడం తప్పు కాదు. ఒకసారి మన కంటెంట్ చూడండి, మనం ఇచ్చే క్వశ్చన్స్ చూడండి, వాటిని మీరు అప్రోచ్ అవ్వగలుగుతున్నారంటే మీరు అప్ టు ద మార్క్ ఉన్నట్టే. అప్రోచ్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మార్చండి. ఒకవేళ మీరు ఇబ్బంది పడితే మన దగ్గర ఎకానమీ కోర్స్ ఉందండి, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇన్ డీటెయిల్ గా ఇలాంటివన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మన ఎకానమీ కోర్స్ ఒకసారి చూద్దాం. ఇది మన వెబ్సైట్ అండి, STNIS అకాడమీ అని ఉంటుంది. అందులోకి మీరు వెళ్తే డైరెక్ట్ ఎకానమీ కోర్స్ ఉంటుంది. ఎకానమీ ఇండియన్ ప్లస్ ఏపీ ఫర్ APPSC గ్రూప్ 10 ఉంటుంది. అందులో భాగంగా ఒకసారి మీరు కంటెంట్ లోకి వెళ్ళారనుకోండి, కంటెంట్ లో మీకు ఫస్ట్
క్లాస్ అండ్ మెటీరియల్ ఉంటాయి, ప్రాక్టీస్ సిరీస్ కూడా ఉంటుంది. సో క్లాస్ అండ్ మెటీరియల్ లోకి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్ గా పార్ట్ 1 లో మీకు లెక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెక్చర్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ఎకానమీ ఇచ్చాము. ఇక్కడ దానికి సంబంధించిన పీపీటీ ఇచ్చాము. తెలుగు మీడియం లో మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం మెటీరియల్ ఇచ్చాము, ఇంగ్లీష్ మీడియం లో కూడా మెటీరియల్ ఇచ్చాము. అలాగే లెక్చర్ 2 చూడండి, ఇప్పటి వరకు మనకి 8 లెక్చర్స్ అయ్యాయి. అలాగే లెక్చర్ 2 బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్, అంటే ఎకానమీ అంటే ఏంటో తెలియాలి, ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియాలి, వాటి బేసిక్స్ ఏంటో తెలియాలి, అంటవన్నీ చెప్పాము. అలాగే లెక్చర్ 2 లోకి వచ్చేసరికి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో భాగంగా సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించి వస్తువుల రకాలు కానీ అందులో ఉన్న డిమాండ్, సప్లై ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా ఇన్ డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్ గా ప్రతి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, క్లాసులు చెప్తూ, మెటీరియల్ ఇస్తూ, ప్రాక్టీస్ టెస్టులు పెడితే ఇలాంటివి చేయడం అయితే జరుగుతుంది. ఈ ఓవరాల్ కోర్సు మీకు 950 రూపాయలకు అందుబాటులో ఉండడం అయితే జరిగిందండి. కాబట్టి ఒకసారి మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోండి. వెనకబడి ఉన్నాము అనుకుంటే మన దగ్గర జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు చాలా వరకు ఈ కోర్సు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. మన కోర్సులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, క్లాసులు చెప్తామండి. అంటే కంటెంట్ బిల్డ్ చేపిస్తాము ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో ప్రాక్టీస్ చేపిస్తాం. ఎలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తూ 450+ క్వశ్చన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తాం. తర్వాత థర్డ్ ఫేజ్ లో మీకు ఏం చేపిస్తాము, రివిజన్ చేపిస్తాము, ప్లస్ కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తాం. ఈ విధంగా 3 phases లో మీకు అన్ని మన దగ్గరే అందుబాటులో ఉండేలాగా, అత్యంత తక్కువ కాస్ట్ అందుబాటులో ఉండేలాగా ఈ కోర్సెస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, చూసి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి అది మనకి సెక్టార్స్ కి సంబంధించి, ఇది టైప్స్ ఆఫ్ ఎకానమీకి సంబంధించింది. మనకి జనరల్లీ టైప్స్ ఆఫ్ ఎకానమీ చూసుకుంటే మనకి సోషలిస్ట్ ఎకానమీ అని, మిక్స్డ్ ఎకానమీ అని, ఇలా మనకు క్యాపిటలిస్ట్ ఎకానమీ అని ఉండడం జరుగుతుంది. క్యాపిటలిస్ట్ ఎకానమీ, అలాగే మనకి సోషలిస్ట్ ఎకానమీ, దాంతో పాటుగా మిక్స్డ్ ఎకానమీ అని ఉండడం అయితే జరుగుతుంది. ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, కంప్లీట్ గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 3 types ఆఫ్ ఎకానమీస్ అయితే ఉంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ వేరు, టైప్స్ ఆఫ్ ఎకానమీస్ వేరు అనమాట. ఓకేనా? సో అందులో భాగంగా మనం సోషలిస్ట్ ఎకానమీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సోషలిస్ట్ ఎకానమీ అంటే ఎవరు చూసుకుంటారని చెప్పుకున్నాం, కంప్లీట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పీపుల్స్ నీడ్ ఏదైతే ఉందో, ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో, ప్రజల అవసరాలకు అనుగుణంగా తన దగ్గర ఉన్న ఎకానమీని రన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రొడక్షన్, ఏ వస్తువులు ప్రొడ్యూస్ చేయాలి, ఎలాంటి వస్తువులు ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రజల అవసరాలకి అనుగుణంగా గవర్నమెంటే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాన్ని మనం సోషలిస్ట్ ఎకానమీగా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ దిస్ ఎకానమీ సెటప్. ఇందులో కంప్లీట్లీ ఎటువంటి ప్రైవేట్ సెక్టర్ రోల్ ఉండదని చెప్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ, ఎందుకంటే సోషలిస్ట్ లో కంప్లీట్ గవర్నమెంట్ చేతిలో ఆ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడ్యూస్ అనేవి జరగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఉత్పత్తి అంతా కూడా గవర్నమెంట్ చేతిలో, గవర్నమెంట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఒకటోదే కరెక్ట్. సెకండ్, దేర్ ఈజ్ స్టేట్ కంట్రోల్ ఆర్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్, చెప్పాం కదా, గవర్నమెంట్ కంట్రోల్లో ఆ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ జరగడం అయితే జరుగుతుంది. కాబట్టి 1, 2 కూడా కరెక్ట్. థర్డ్ ఏంటి, ఇండియా ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ అన్నాడు. అవునా? గవర్నమెంట్ అన్ని ప్రొడ్యూస్ చేస్తుందా, ప్రైవేట్ ఏం లేదా, ఉంది. కాబట్టి ఇండియా తప్పు. ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ ఎకనామిక్ కంట్రీ. మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేట్ కి కొంత భాగస్వామ్యం ఉంటుంది, గవర్నమెంట్ కి కొంత భాగస్వామ్యం ఉంటుంది. కొన్ని సెక్టార్స్ లో 75-25 ఉంటాయి, కొన్ని సెక్టర్ లో 50-50 ఉంటుంది, కొన్ని సెక్టర్ లో 49-51 ఉంటుంది. ఇలా వేరియేషన్ అనేది, ఆ పార్టిసిపేషన్ లేదంటే ఆ భాగస్వామ్యం అనేది మారడం కనిపిస్తుంది. సో ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ ఎకనామిక్ కంట్రీ, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 4th క్వశ్చన్ కి బి కరెక్ట్. సో 1, 2 అనేది కరెక్ట్ అన్నమాట. ఈ విధంగా సోషలిస్ట్ సంబంధించింది, అలాగే క్యాపిటలిస్ట్, మిక్స్డ్ ఎకానమీ ఇవన్నీ కూడా ఉండడం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చామండి, ప్రైమరీ సెక్టర్. మళ్ళీ ప్రైమరీ సెక్టర్, సెక్టర్స్ ఆఫ్ ఎకానమీకి సంబంధించి. ఎందుకు మీకు అనిపించవచ్చు సార్ ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారని అనుకోవచ్చు. పక్కాగా మీకు ఒక క్వశ్చన్ వస్తుందండి, సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం ఉన్న గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. అలాగే రీసెంట్ గా జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో కూడా మనకి సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మ్యాండేటరీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అందుకోసమనే వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని వలన మీకు రేపు పొద్దున్న గ్రూప్ 2 లో పక్కా ఒక క్వశ్చన్ మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 లో పక్కా ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసం ఇది ఫోకస్ చేయడం జరిగింది. సో 5th క్వశ్చన్ లో భాగంగా ఏం చెప్పాము, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ద ప్రైమరీ సెక్టార్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీలో ప్రైమరీ సెక్టార్లు ఏవే ఉంటాయి అన్నట్టు అడగడం జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫిషింగ్, యానిమల్ హస్బెండరీ, మైనింగ్, ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్ లో భాగంగా ఉంటాయి అన్నట్టు మనం చెప్పుకోవడం అయితే జరిగింది.
సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే డి, ఆల్ 4 కరెక్ట్. ఓకేనా? ఈ విధంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం 25 క్వశ్చన్స్ ఇచ్చానండి ఒక టాపిక్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి క్యాపిటలిస్ట్, ఆల్రెడీ సోషలిస్ట్ ఎకానమీ గురించి ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ క్యాపిటలిస్ట్ గురించి ఇచ్చాము. తర్వాత ఇన్విజిబుల్ హ్యాండ్ కాన్సెప్ట్ కి సంబంధించి ఇచ్చాము. ఆడమ్ స్మిత్ గారు చెప్పిన ఇన్విజిబుల్ హ్యాండ్ గురించి. అలాగే రైవల్ రెస్, నాన్ రైవల్ రెస్, ఇక్కడ మనకి పబ్లిక్ గూడ్స్, ప్రైవేట్ గూడ్స్ అని ఉంటాయి, వాటి గురించి ఇచ్చాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ గూడ్స్, క్యాపిటల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కైనేసియన్ థియరీ లేదంటే సిస్టమ్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి, అలాగే దాంతో పాటుగా డెవలప్మెంట్ అండ్ ఆ గ్రోత్ గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, వ్యాస్ట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని రకాలు ఈ 25 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సాల్వ్ చేస్తే ఫస్ట్ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 చాప్టర్స్ మీద ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేస్తారండి. ఎందుకంటే బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాము, తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాము, తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ విధంగా అన్ని రకాల క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఈ పర్టికులర్ టాపిక్ అయితే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఇలా చూడండి, మొత్తం 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. గ్రోత్ కి సంబంధించి, ఇంక్లూజివ్ గ్రోత్ కి సంబంధించి, డెవలప్మెంట్ కి సంబంధించి, టైప్స్ ఆఫ్ ఎకానమీ గురించి, తర్వాత డిమాండ్ సప్లై గురించి, ఇలాంటివన్నీ కూడా మనం ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ ని మార్చుకొని వెళ్తే ఈజీగా మీరు ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. మన ఎకానమీ కోర్స్ వచ్చేసరికి 3 ఫేజ్ లో ఉంటుందండి. ఫస్ట్ ఫేజ్ లో క్లాసెస్, సెకండ్ ఫేజ్ లో చాప్టర్ వైజ్ టెస్ట్స్, థర్డ్ ఫేజ్ లో మార్క్స్ బూస్టర్ లో భాగంగా 15 days బిఫోర్ మీకు రివిజన్ క్లాసులు పెడతాం, తర్వాత గ్రాండ్ టెస్ట్ పెడతాం, స్పెషల్ గా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాం. ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మాధ్యమాల్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఆల్రెడీ చూసారు, ఇక్కడ చూస్తే మీకు అప్లోడ్ చేసాం. తెలుగు మీడియం చేసాము, ఇంగ్లీష్ మీడియం చేసాం అనమాట. అన్ని మీడియంలో కూడా మీకు అది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఈ టెస్ట్ వచ్చేసరికి మన యాప్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉందండి. ఒకసారి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి 25 క్వశ్చన్స్ కి 15+ మార్క్స్ స్కోర్ చేశారే అనుకోండి, మీరు ప్రిపరేషన్ అప్ టు ద మార్క్ ఉన్నట్లే. అలా కాకుండా 15 to 10 to 15 ఉన్నాయనుకోండి, కొంత ఇంప్రూవ్ అవ్వాలి. 10 బిలో అంటే మీరు చాలా వరకు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ ప్రిపరేషన్ లో మా సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మన దగ్గర ఎకానమీ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా అన్ని అందుబాటులోకి ఇస్తాం. తక్కువ కాస్ట్ లో ఎక్కువ క్వాలిటీతో మీకు అందించే పరిస్థితి అయితే ఉంటుందండి. ఓకేనా? ఇది బేసికల్ గా. మళ్ళీ నెక్స్ట్ సిరీస్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ లో, మళ్ళీ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.